మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనల్ని గొప్ప స్థాయిలోనికి పెడుతున్నాడు. ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తున్నాడు. ఎవరి కోసం చెప్పాలా? ఈ స్థితి ఎలా వచ్చిందని ఎవరి కోసం చెప్పాలా? మన కోసం డబ్బాలు కొట్టుకుంటున్నామా? నా జ్ఞానం, నా చదువు, నా తెలివి, మా అబ్బాయి వచ్చిన తర్వాత, పెద్దోడైన తర్వాత, ఉద్యోగం చేస్తున్న తర్వాత 10 రూపాయలు వస్తుంటే నేను ఇది చేస్తున్నాను, అలా చేస్తున్నాను, అలా ఉంటున్నాను, ఇలా ఉంటున్నాను. చాలా తప్పు. దేవుడు మనలను ఒక స్థాయిలోకి తీసుకొచ్చాడంటే అక్కడ దేవుడి కొరకు ఇంకా సాక్షిగా బ్రతకొద్దు. దేవుడికి స్తోత్రం. ఎలా బ్రతకాలి? దేవునికి సాక్షిగా బ్రతకాల. దేవుని సంగమా, కొంతమంది చూస్తా ఉన్నాం, పెద్దోళ్ళు అయిన తర్వాత ఏం చేస్తున్నారండి? దేవుని స్థానం తగ్గించేస్తున్నారు. దేవుని దగ్గర దేవునికి దూరం అయిపోతున్నారు. అవసరం లేదుగా అన్నట్టుగా అయిపోతా ఉంది. అది తమ కోసం